అరే ఏంది విరాట్, సీజన్ స్టార్ట్ అవ్వక ముందు ఎన్నెన్నో అనుకుంటాం, ఏదేదో అనుకుంటాం, కానీ ఈ సీజన్ అంతా ఎప్పటికీ ఒకటే జరుగుతుంది. ఇప్పటికీ మనం 5 మ్యాచ్లు ఆడితే అందులో ఒకే ఒక మ్యాచ్ మాత్రమే గెలిచిందాం, మిగిలిన 4 మ్యాచ్లు దొబ్బింది. ఎస్పెషలీ మన హోమ్ గ్రౌండ్లో మనమైతే దారుణంగా 2 మ్యాచ్లు ఓడిపోయాం. ఈసారైనా ఈ ముంబై ఇండియన్స్ పిసికి మనం పాయింట్స్ టేబుల్లో ముందరికి పోవాలి. నాదేముంది, మీరందరూ ఆడినంటే మనం ఈజీగా విక్టరీలు కొట్టచ్చు. అయినా నేను ప్రతి మ్యాచ్ నేను ఒకడే ఆడాలి. ఇప్పటికీ చూసుకుంటే కూడా రన్స్ నాదే ఎక్కువ ఉండేది. ఆరెంజ్ క్యాప్లో నేనైతే నంబర్ 1 పొజిషన్లో ఉండా. మీరైతే బాగా ఆడినంటే మనం ఈజీగా గెలవచ్చు, ఎస్పెషల్లీ ఆ మ్యాక్స్వెల్ గాడు. డోంట్ వర్రీ విరాట్ బ్రో, ఒక కోడి గుడ్డే పడుతుంది, అలాగే పిచ్చక గుడ్డే కొడతారు. అలాగే నేను కూడా ఒక ఫామ్ లేని టీం పైన సెంచరీలు 6లు కొడతారు. ఆ ముంబై బౌలింగ్ లైనప్ లో అయితే అంత పసలేదు కాబట్టి నేనైతే ఫామ్ లకు వస్తా, 6లు కొడతా. 5 కప్పులున్న మాకు 0 కప్పులున్న మీకు కంపారిజన్ ఏంటి? మేమైతే ఫస్ట్ 3 మ్యాచ్లు దేవునికి ఇచ్చాం, మా తర్వాత ఒక గ్రేట్ విక్టరీ కొట్టాం. మేమైనా 4 మ్యాచ్ల్లోనే ఒక మ్యాచ్ గెలిచాం, మీరైతే 5 మ్యాచ్లు తీసుకున్నారు ఒక మ్యాచ్ గెలవడానికి. మేమైతే చూసుకోండి, మిమ్మల్ని కొట్టి మేమైతే పాయింట్స్ టేబుల్లో ఈజీగా ముందుకెళ్తాం. మీరు లాస్ట్ మ్యాచ్ ఎందుకు గెలిచారో అందరికీ తెలుసులే. లాస్ట్ ఓవర్లో షెఫర్డ్ గారు కుమ్మంగా మ్యాచ్ గెలిచారు, మీ నుంచి ఏం కాదు. కావాలంటే చూసుకోండి, మీ స్టేడియంకి వచ్చి మిమ్మల్ని కొట్టి మా ఆర్సీబీ జెండా ఎగరేస్తాం. ఊరుకో విరాట్, కామెడీలు బాగానే చేస్తున్నావు. మీ టీంలో ఒకడైనా ఒక మంచి బౌలర్ ఉన్నారా? మా టీంలో ఉన్న కాస్త కూస్త బౌలర్స్ అన్నా ఉన్నారు. ఎవరు లేదంటే బుమ్రా అన్న ఎకానమికల్ గా మంచి బౌలింగ్ చేస్తాడు. మీ టీంలో చూస్తే బౌలింగ్ లైనప్ అయితే శూన్యం. ఏంది మా టీంలో బౌలర్స్ లేదా? మియా బాయ్ ఉన్నాడు. మియా మ్యాచ్ చూస్తారు కదా. మియా ఫామ్ లో ఉంటే మీకు అన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? మియా బాయ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ లో 2nd పొజిషన్ లో ఉన్నాడు. మా టీంలో అల్గారి జోసెఫ్ ఉన్నాడు, అలాగే డేవిడ్ విల్లీ ఉన్నాడు. జోసెఫ్ బాగేసింటే బెంచ్ పైన ఎందుకుంటారు? అలాగే దయాలు చూసిన అంటే ఒక మ్యాచ్ బాగేస్తాడు, ఒక మ్యాచ్ బాగేయడు. ఇంకా కరణ్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అరే రోహిత్, నువ్వు ఎన్నైనా చెప్పు, ఈసారి ఆర్సీబీతే కప్పు. మీకు అంత డౌటే కావాలంటే ఈ మ్యాచ్ లో దమ్ముంటే ఓడియండి మమ్మల్ని. అరే ఏంది స్కై, ఈ ఫస్ట్ మ్యాచ్ రాగానే డక్అవుట్ అయిపోయినావు. ఫ్యాన్స్ అయితే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో అయింది. అరే ఏం లేదు బుమ్రా బాయ్, నా ట్విట్టర్ అకౌంట్లో అయితే ఒకడు కామెంట్ పెట్టిండాడు, నేను కనుక ఆ మ్యాచ్ లో 0 కంటే ఎక్కువ రన్స్ కొట్టినానంటే నన్ను గే అనేసిండాడు. అందుకే ఊరికే రిస్క్ ఎలా అనేసి నేనైతే ఫస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయినా. ఈ మ్యాచ్ నుంచి చూస్తారే అసలైన స్కైని. పాపం స్కై, ఆ కామెంట్ నా ఫేక్ అకౌంట్ లో నుంచి నేనే పెట్టినని ఇంకా తెలియదేమో, అలానే ఉన్ని. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు.